తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను మీకు చెప్పిన కదా, మోర్ దాన్ 3,155 3,155 కిలోమీటర్ల అనుమతులు మనకు వస్తే 1,350 కిలోమీటర్లకు మాత్రమే నిధులు విడుదల చేశారు. మోర్ దాన్ 1,855 కిలోమీటర్స్కి ఇంకా కనీసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటారు. అంటే ముందు మీకు ఏదైనా హైవే వేయాలంటే ఫస్ట్ పరిపాలన అనుమతులు వస్తాయి, ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన తర్వాత సంబంధిత శాఖ దానికి టెక్నికల్ శాంక్షన్స్ అవన్నీ తీసుకొని టెండర్లు పిలిచి పని స్టార్ట్ చేస్తారు. అంటే మాటలేమో గొప్పగా చెప్పారు. మీరు కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, బండి సంజయ్ మాట్లాడినా, రఘునందన్ రావు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మేము తెలంగాణ రాష్ట్రానికి 3,500 కిలోమీటర్లు ఇచ్చినాము హైవేలు అని చెప్పేసి మాట్లాడతారు. యాక్చువల్గా ఏంటంటే అది నేషనల్ పాలసీ. హైవేస్ అనేది 4-5 రాష్ట్రాలను కలిపిపోతుంది. తెలంగాణ మధ్యలో లేకుండా మీరు వితౌట్ తెలంగాణ ఇటు నాగ్పూర్ కనెక్ట్ చేయగలుగుతావా, అటు బెంగళూరు కనెక్ట్ చేయగలుగుతావా, ఇటు విజయవాడ కనెక్ట్ చేయగలుగుతావా, అటు నేనేమంటానంటే జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి యొక్క పాలసీస్ కొన్ని దాంట్లో భాగంగా మనకు వస్తే కూడా డబ్బా కొట్టుకుంటారు. నేనేమంటే 3,150లో 1,300 మాత్రమే వచ్చిందంటే ఎంత, ఆల్మోస్ట్ 40%. అంటే 60% ఇంకా అనుమతులే రాలే, ఇంకా డబ్బా కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు రోజు. ఇదే కాకుండా మీకు వచ్చేసి ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ మనం అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఇటు కొత్తగూడెం కానివ్వండి, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి కానివ్వండి, ఆదిలాబాద్ ఇట్లా ఒక దేవరకద్ర దగ్గర కానివ్వండి, కొన్ని ప్రాంతాలు ఐడెంటిఫై చేశారు, ఫీజిబిలిటీ ఉందనేటువంటి విషయాన్ని. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఏదో కంటి తుడుపుగా మాట్లాడడం, ఏదో సర్వే చేసినామని చెప్పడం, ఇయో రేపు మేము ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేస్తామని చెప్పడం తప్పితే వాటి విషయంలో కూడా పెద్దగా కార్యాచరణ లేదు. ప్రత్యేకించి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాయల్ శంకర్, ఆదిలాబాద్ అతనే హన్స్రాజ్ గంగారాం అయ్యర్ గారు అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండే ఆయన, మహారాష్ట్ర చంద్రపూర్, ఇప్పుడు ఆయన కేంద్ర బీసీ కమిషన్కు చైర్మన్గా ఉన్నారు. ఆయన ద్వారా అనేక ప్రయత్నాలు ఆ రోజు ఇచ్చారు. మనము బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఆదిలాబాదు సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ ఏంటంటే మీకు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది సిసిఐ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆడ ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరించాలని చెప్తే కూడా ఇవాల్టి వరకు కూడా సిసిఐని పునరుద్ధరించడానికి ఏమీ ప్రయత్నాలు చేయలేదు. అది వాళ్ళ ఎజెండాలో ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఎంపీలు కానివ్వండి, యథాలాపంగా జరిగే పనులు జరుగుతాయి. ఏదన్నా జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ చెల్లపల్లిలో ఓ రైల్వే టెర్మినల్ కట్టారనుకోండి, దానికి 4 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 4 అద్దాలు కొత్తగా బిగించారు అనుకోండి, 4 లిఫ్ట్లు పెట్టించారు అనుకోండి, బ్రహ్మాండంగా చేశామని చెప్పేసి మాట్లాడుకోవడం, దాని గురించి ఉదరగొట్టడం తప్పితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెనుకబడిన జిల్లాల నిధులని ఉంటాయి, అవి ఇవ్వలేదు. అనేక సార్లు అడిగినాం. అవి కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కొంత బై మిస్కమ్యూనికేషన్ ఆంధ్రాకు తల్లిపోయిన కొన్ని ఫండ్స్ ఉన్నాయి, వాటిని తెప్పించే ప్రయత్నం చేయరు. ఇవాళ ఈ మధ్య కాలంలో లాస్ట్ 1.5 మంత్గా తెలంగాణ రాష్ట్రంలో బాగా ఉన్నటువంటి ఒక బర్నింగ్ ఇష్యూ రాదని అనుకోండి, హాట్ ఇష్యూ అనుకోండి, ఈజ్ గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గోదావరి మీద పోలవరం దాటిన తర్వాత ఆ నీళ్లను మీరు బొల్లాపల్లి అనే రిజర్వాయర్కు తరలించి అక్కడి నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా తీసుకెళ్లి పెన్నా బేసిన్ నుంచి కావేరికి లింక్ చేస్తామనే ఒక ప్రాజెక్టును 85,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా మనం ప్రశ్నించినా, డిమాండ్ చేసినా, సవాల్ చేసినా కానీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తప్పు అని మాట్లాడరే. ఇది తప్పు, దానికి అనుమతులు లేవు, దానికి సిడబ్ల్యూసీ అనుమతులు లేదు, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ లేవు, ఎక్కడ కూడా వాటర్ అలొకేషన్ లేదు. దాని ద్వారా తెలంగాణ ప్రయోజనాలు భవిష్యత్తులో దెబ్బతింటాయి, నీటి కేటాయింపులు దెబ్బతింటాయి, మనకు ఉన్నటువంటి భద్రాచలం చుట్టుపక్కల 90 గ్రామాలు మునిగిపోతాయి. ఆ తర్వాత వచ్చి మీకు మన సమ్మక్క సారక్క బ్యారేజ్ కానివ్వండి, లేకపోతే సీతారామ సాగర్ కానివ్వండి, వాటికి ఇబ్బందులు అవుతాయి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పేసి మనం పదే హరీష్ రావు గారి నుంచి మొదలుపెట్టి టోటల్ పార్టీ అంతా అన్ని స్థాయిలలో మనం చర్చిస్తూ ఉంటే, లెటర్లు రాస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ ఉంటే, ఒకసారి బనకచెర్లకు వ్యతిరేకం అంటారు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అంటారు, కాదంటారు, మళ్ళీ మొన్న వివాదాల పేరుతో అక్కడికి పోయి సూత్రప్రాయంగా బనకచెర్లకు అంగీకరించి వస్తే ఇక్కడ నాయకులు మాట్లాడారు.